మీ దగ్గరున్న 10 రూపాయల కాయిన్ పనికిరాదంటున్నారా? కిరాణా కొట్టులో గానీ మరెక్కడైనా గానీ చెల్లదని వాపసిస్తున్నారా? అయితే అలాంటి వారికి చెరసాల తప్పదని హెచ్చరించండి. ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన 10 రూపాయల కాయిన్ను చెల్లదంటే చట్ట ప్రకారం శిక్షలు తప్పవని ఆర్బీఐ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 రూపీస్ కాయిన్స్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ బుధవారం విజయవాడలో ప్రధాన బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రిటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఎలా మొదలైందో తెలియదు గానీ 10 రూపాయల నాణ్యం చెల్లదన్న అపోహ ప్రజల్లో గట్టిగా పాతుకుపోయింది. దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టేందుకు కొన్నేళ్లుగా ఆర్బీఐ పలు రకాలుగా అవగాహన కల్పిస్తూనే ఉంది. 10 రూపీస్ కాయిన్ చెల్లుతుందని స్వయంగా ఆర్బీఐ క్లారిటీ ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం 14 రకాల డిజైన్లలో 10 రూపాయల నాణాలు చెలామణిలో ఉన్నాయి. అవన్నీ చెల్లుబాటు అవుతాయని 2018 జనవరిలోనే ప్రకటించింది ఆర్బీఐ. బ్యాంకులు కూడా వీటిని స్వీకరించాలని, బ్రాంచుల దగ్గర మార్చుకోవచ్చని తెలిపింది. చిల్లర వ్యాపారుల దగ్గర 10 రూపాయల నాణాలు పెరిగిపోయాయి. బ్యాంకుల్లో అయితే కుప్పలు తెప్పలుగా చేరాయి. కొందరైతే వ్యాపారులతో గొడవపడి మరీ 10 రూపాయల నాణాలను ఇచ్చి సరుకులు కొంటున్నారు. అదే వ్యాపారులు చిల్లరగా 10 రూపాయల నాణాలు ఇస్తే మాత్రం వద్దంటున్నారు. దీంతో సామాన్య జనం కంటే వ్యాపారులే 10 రూపాయల నాణాలతో ఎక్కువ ఇక్కట్లు పడుతున్నారు. సాధారణంగా కూరగాయల వ్యాపారులు, కిరాణా, బడ్డీ కొట్లు, చిన్న చిన్న హోటళ్ల వర్తకులు చిల్లర నాణాల కొరతతో ఇబ్బంది పడుతుంటారు. వారు కూడా 10 రూపాయల నాణం ఇస్తే మాత్రం తీసుకోబోమని చెప్పేస్తున్నారు. బాగా నలిగిన 10 రూపాయల నోటైనా తీసుకుంటున్నారు తప్ప 10 రూపీస్ కాయిన్ మాత్రం ససేమిరా అంటున్నారు. బడా మాల్స్ సిబ్బందిలోనూ 10 రూపీస్ కాయిన్స్ పై అపోహ ఉంది. దీంతో ఎక్కడికక్కడ వివిధ బ్యాంకుల చెస్ట్లలో ఈ నాణాలు లక్షల్లో పెరిగిపోతున్నాయి.